ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి యెషయా 46:4-10 వచనాలు చూద్దాం. ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్నెత్తుకొని వాడని నేనే. నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకుని వాడను నేనే, నిన్నెత్తుకొనచు రక్షించువాడను నేనే. మేము సమానులని, నన్ను ఎవరికి సాటి చేయుదురు? మేము సమానులమని ఎవరిని నాకు పోటీగా చేయుదురు? దానికి సాగిలిపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారం మెండుగా పోయువారును, వెండి తూచువారును దాని దేవతగా నిరూపించవలనని కంసాలిని కూలికి పిలుతురు. వారు భుజం మీద దాన్ని ఎక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలవబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిల్చును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరం చెప్పదు, వాని శ్రమ పోగొట్టి ఎవరిని రక్షింపదు. దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా నుండుడి. అతిక్రమం చేయవారులారా, దీన్ని ఆలోచించుడి. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. దేవుడని నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. నా ఆలోచన నిలిచిననియు నా చిత్తమంతయు నెరవేర్చుకొనుదుననియు చెప్పుకొనుచు ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగని వాటిని తెలియజేయుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.